సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే ఆనవోలు మల్లన్న జాతరకు ముస్తాబవుతోంది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించినందున న్యాయ నిర్ణీతలుగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత మేడం వ్యవహరించారు. మొదటి బహుమతి వీణ, శ్రవంతి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి, ద్వితీయ బహుమతి సౌమ్య, జమున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తృతీయ బహుమతి ప్రియాంక పోస్టల్ శాఖ ఐడిఓసి గారికి, నాలుగవ బహుమతి రాజ్యలక్ష్మి స్వప్న ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందు ఉండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులకు సంతృప్తికరంగా నిర్వహించుకొని మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజ్, లక్ష్మణ్, రాజలక్ష్మి, జాయింట్ సెక్రటరీ రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఈసీఎన్ నెంబర్లు సాయినాథ్, రంజిత్, దత్తాద్రి, అర్బన్ కార్యవర్గం నుండి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు సృజన్, కార్యదర్శి పవన్, నితిన్, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం చిన్నసులారం గ్రామం. మా ఊరి నుంచి కొమిరెల్లికి 120 కిలోమీటర్ల దూరం ఉంది. కొమిరెల్లి మల్లన్నని 11 సంవత్సరాలుగా వస్తున్నాం, పోనాలు చేస్తున్నాం, పట్టణాలు చేస్తున్నాం. మల్లన్న దేవుడు మా ఒంటి మీదకి వచ్చిండు. మల్లన్న దేవుడు వచ్చినాకనే మాకు ఇంత పోగలిగింది. ఉన్నంతలా మల్లన్న దేవునికి మేము ఇంత సేవ చేసుకున్నాకనే మా అక్కల పెళ్ళిళ్ళు అయినాయి, మేము ఇల్లు కట్టుకున్నాం. మా అందరికీ మంచిగా, మాకు మా అల్లుళ్ళు పుట్టారు, మంచిగా. नागेश्वरराव नाम दिस्या, वसंता नाम दिस्या, साई सहस्र नाम दिस्या, वेंकट नरसम्म नाम दिस्या, सकुटुंब नाम. ఐనవోలు మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందనం మధుశర్మ అర్చక. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు మనకి ధనుస్ సంక్రమణం రోజున శంకురు నిలబెడతారు అంటారు. ఆ కార్యక్రమం నుండి మనకు జాతర ఉత్సవాలు ప్రారంభం. సంక్రాంతి ధ్వజారోహణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులలో సుమారు 5.5 నుంచి 6 లక్షల మంది స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. సంక్రాంతి రోజున ప్రదోషకాల వేళ చుట్టూ ఉన్నటువంటి రైతులు వారి యొక్క ప్రభలు ఎడ్ల బండ్ల వాహనాల మీద ఊరేగింపుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత ఈ 3 నెలల జాతర కాలంలో తదుపరి ఘట్టంగా మనకు ఎల్లమ్మవారి కార్యక్రమాలు, పూజలు ఉంటాయి. దాని తర్వాత పాంచానిక కార్యక్రమము, 5 రోజుల కళ్యాణం స్వామివారికి అత్యంత వైభవపేతంగా దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా 9 వాహన సేవలు స్వామివారికి నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు ఇందులో విశేషంగా పాల్గొంటూ ఉంటారు. అయితే శివరాత్రికి లింగోద్భవ కాలం లోపల అష్టోత్తర శత కలశాలతో స్వామివారికి విశేష అభిషేకము లింగోద్భవ కాలంలో. దాని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. తర్వాత ఉగాది ముందు వచ్చేటువంటి ఆఖరి ఆదివారం రోజున మల్లికార్జున స్వామి, గుళ్ళగీతమ్మ, బలిజమేడాలదేవి అమ్మవార్ల కళ్యాణం 6 బయట నిర్వహిస్తూ దాని తర్వాతే పెద్దపట్నం కూడా నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆ పట్టణాన్ని వీక్షించి ఆ పట్టణాన్ని తొక్కాలనేటువంటి ఆశతో చాలామంది భక్తులు కూడా పాల్గొంటూ ఉంటారు. సుమారు ఈ 3 నెలల కాలంలో చూసినట్లయితే మనకు 20 నుంచి 22 లక్షల మంది దర్శించుకుంటున్నట్టుగా మనకు పోలీస్ శాఖ వారి అధ్యయనాల ప్రకారంగా తెలుస్తూ ఉంది.
కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామ మండలం అయినవలో హన్మకొండ జిల్లా 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఆది బుధవారాలలో భక్తజనం బాగా విపరీతంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు బ్రహ్మోత్సవాలు ఏంటంటే 13, 14, 15 ఈ 3 రోజులు విపరీతంగా మనకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా చెప్పేదంటే తాగునీటి వసతి కూడా మనకు మిషన్ భగీరథ నుండి కూడా వారి సహాయ సహకారాలతోటి నిరంతరం తాగునీటి వసతి ఏర్పాటు చేసే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. మన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకు వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు సీసీ కెమెరాలు మాకు ఆల్రెడీ పర్మనెంట్గా 70 దాకా ఉన్నాయి. మేము అదనంగా కూడా మాకు ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పార్కింగ్ ప్లేసులలో కానీ వివిధ కూడలలో కానీ ఇంకొక 50 నుంచి 60 వరకు అమర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందితోటి కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని వచ్చే భక్తులకు నిరంతరంగా బస్సులు వెంటనే ఇక్కడి నుంచి గమ్యానికి చేర్చే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తుల కోరికల్ని కొంగు బంగారంగా తీర్చే ఐలవోని మల్లన్న జాతర సంక్రాంతి నుంచి ఉగాది పండుగ వరకు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వెళ్ళి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా అధికారులు సమ్మతమయ్యారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, అర్కల్ టీవీ, వరంగల్.